నమస్కారం అండి ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం। ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది। ప్రభుత్వం పడిపోయిన తర్వాత వీళ్ళకు పని పాట లేకుండా ప్రజలను కించపరుస్తూ అదేవిధంగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వారి యొక్క స్థానిక సమస్యలు కూడా చేజారిపోతూ ఉంటే ఇవాళ అమరావతి మీద విషం చిమ్మడము అంటే ఒక రాజధానిని పట్టుకొని వైశ్యుల రాజధాని అని చెప్పేసి కితాబిచ్చినటువంటి దీన్ని ఏమనాలో తెలియదు కానీ సైకోనాలా దుర్మార్గుడనాలా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని మేము అడుగుతా ఉన్నాం। ఇవాళ నీవు ఆడపడుచులు పట్టుకొని వైశ్యులు అనడము అది అమరావతి ఆ రాజధాని అనడము కనీసం ఒక ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు పనిచేసినావే నీవు ఒక ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చిన పదజాలంతో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి కానీ ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఏషియన్ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవాళ అమరావతి రాజధానిని పునర్నిర్మాణం చేస్తూ ఉంటే నీవు సాక్షి ఛానల్లో ఇది అమరావతి వైశ్యుల రాజధాని ఇక్కడ రోతం తిరుగుతారని చెప్పి చెప్తా ఉంటే దీనికి సమంజసమా అని మేము అడుగుతూ ఉన్నాం। ఇవాళ ఈ రాష్ట్రంలో నీకు 151 సీట్లు ఉంటే 11 సీట్లకు దించేస్తారు ప్రజలు। నీ పరిపాలన వద్దన్నారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన తర్వాత నీవు విషం చిమ్ముతూ ప్రజలు రెచ్చగొట్టే విధంగా నీ పార్టీ శ్రేణులను వైసీపీని రెచ్చగొట్టే విధంగా ఇవాళ నీవు సంభాషిస్తూ ఉన్నావు। అందుకే ఇవాళ కడప జిల్లా వైఎస్ఆర్ అడ్డా అంటావు కానీ ఈ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి నిన్ననే చూసాం మహానాడు నభూతో భవిష్యత్ స్వర్ణాక్షరాలతో రాయించినటువంటి నీ జీవితంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో జరుపుతాను మొగోడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే రాయలసీమ నడిబడ్డులో మహానాడును జరిపి ఇది అందరి మహానాడు అని చెప్పేసి ఇవాళ ప్రజలు కడప జిల్లా ప్రజలు ఇవాళ చేసేనుకుంటున్న పరిస్థితి కాబట్టి నీవు సాక్షి పేపర్లు సాక్షి ఛానల్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు। మీ సాక్షి పేపర్లు సాక్షి ఛానళ్ళు బంద్ చేసేందుకు కూడా ప్రజలు పోరాటం చేస్తారు। గతంలో చాలా మంది కూడా ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి నీవు ఇవాళ నీ దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎక్కడ ఉన్నారో అని మేము అడుగుతా ఉన్నాం। జైల్లో ఉన్నారు, జైల్లో మగ్గుతూ ఉన్నారు, బెయిలు రాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ రెచ్చగొడతారు అధికారులారా వచ్చే 5 ఏళ్ళలో మా ప్రభుత్వం వస్తుందని నీవు లేస్తే కదా నీ ప్రభుత్వం వచ్చేది। నీకు ప్రజలు సమాధి కట్టేస్తారు కాబట్టి ఆ సమాధిలో నుంచి నువ్వు బయటికి రాలేవు కాబట్టి నీకు చరమగీతం పాడేస్తారు, నీ యొక్క పార్టీని భూస్థాపితం చేశారు, నీకు సమాధి కట్టారు। ఉన్నటువంటి సాక్షి పేపర్ను సాక్షి ఛానల్ను వందల్లోనే బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। 4 రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి మహిళలను వేశ్యలుగా అభివర్ణిస్తూ సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అయితేనేమి విశ్లేషకుడు కృష్ణంరాజు అయితేనేమి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్నాయి। అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న మొత్తం కదం తొక్కి సాక్షి ఆఫీస్ దగ్గరికి చేరుకుని నిరసనకు తెలియజేయడం జరిగింది। అక్కడే ప్రతి స్టేషన్కు సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది। సాక్షిలో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని అలాగే విశ్లేషకుడైనటువంటి శ్రీనివాసరావును కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది। ఈ స్పందనకు పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలోని మహిళలు కూడా కదలి వచ్చి వారికి మద్దతుగా మేము కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు సంఘీభావంగా మేము కూడా కదలి రావడం జరిగింది। ఇలాంటి ఒక చర్యను రాష్ట్రం మొత్తం మహిళలను కించపరుస్తూ చేసిన సాక్షి ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలి। సాక్షి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోగా నిన్నటి రోజున సాక్షి జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఒక జుగుప్సాకరమైన మాటలను కూడా వాడడం జరిగింది। సంకర జాతి మనుషులు వీళ్ళంతా అని
ఎవరు సంకర జాతి మనుషులు? ఈ రాష్ట్రంలో మహిళలను సంకర జాతి మనుషులుగా లెక్కేస్తున్నటువంటి సాక్షి యాజమాన్యం, సాక్షిలో పనిచేసిన జీతగాడు వీళ్ళేమన్నా సంకర జాతి మనుషులేమో? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది దేవతల కొలువైన రాజధాని. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి గతంలో కూడా దేవతలకు నిలయమైన రాజధానిని తెచ్చి అమరావతి రాజధాని పెడితే వాళ్లకు మహిళలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ తాలిబొట్లను, వాళ్ళ బంగారు, వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా అమరావతికి ఇటుగా పేర్చి ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజధాని నగరాన్ని రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి పక్క రాష్ట్రాల్లో ఎగతాళి చేస్తుంటే నువ్వు ఒక్క ఇటుగా పెట్టకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కావడం చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలందరినీ కూడా వేశ్యలుగా అభివర్ణిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రం అంతా బగ్గుమంది. వెంటనే ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా లేని సాక్షి ఛానళ్ళు, అలాగే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున మహిళల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సాక్షి ఛానళ్ళు వెంటనే బ్యాన్ చేయాలి. సాక్షి ఛానల్, సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళని సమాధానం చెప్పండి. సాక్షి యాజమాన్యం వివరణ ఏమంటే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందరకు వచ్చేసి దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెమన్నా సిగ్గుందే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నీకు నీ పార్టీకి బట్టలు ఇప్పటికే ఇప్పదీసినారు. ఇప్పటికి కూడా మీరు మతి స్థిమితం లేకపోకుండా ఇప్పటికి కూడా ఇంత వ్యతిరేకంగా మహిళలు ఈరోజు ఆందోళనకరంగా రాష్ట్రంలో ఉంటే మళ్ళా సంకర జాతి, శంకిని జాతి అని చెప్పి అభివర్ణిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కొంచెమన్నా మతి స్థిమితం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క వైసీపీ నాయకులకి ఇంకా బుద్ధి తగ్గడం లేదు, వారికి అహంకారం ఇంకా తగ్గడం లేదు. మహిళలు క్షమాపణ చెప్పని కోర్టు సాక్షి ఎంపీ అయినటువంటి భారతి గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పని చెప్పి అడిగితే వీళ్ళు వచ్చి నాయకులు వరుసగా నిన్నందరూ వచ్చి సమర్థిస్తూ ఉన్నారు. ఎటుపోతుంది అంటే వైసీపీ నాయకుల యొక్క అనుసరణలోనే వీళ్ళు జర్నలిస్టు సాక్షిలో ముసుగులో నడుస్తున్నారనేది రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యక్షంగా అర్థమైంది. నిన్నటి దినం ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి బేషరతుగా నువ్వు వచ్చి మహిళా లోకానికి అందరినీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ తిరిగినా అడుగునా అడ్డుకొని రాష్ట్ర బహిష్కరణకు క్షేమించేటట్టు మేమందరం కూడా యువత అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సీఎం సొంత జిల్లా కడప జిల్లా నుంచే సజ్జల రామకృష్ణారెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం.